బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇస్లామియా ఉద్యమంలోని కీలక ఘట్టాల్లో హిజ్రత్ ఒకటి. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుంచి మదీనాకు వలస వెళ్ళడాన్ని హిజ్రత్ అని అంటారు. అసలు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాని వదిలి మదీనాకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఈ హిజ్రత్ వెనక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? ఈ హిజ్రత్ మానవాళికి ఇస్తున్న సందేశం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు దైవదౌత్యం లభించిన పిమ్మట ఆయన మక్కాలో ఇస్లాం గురించి ప్రజలకు బోధించసాగారు. అలా దాదాపు 14 ఏళ్లు గడిచిపోయాయి. కొద్దిమంది మాత్రమే ఇస్లాం స్వీకరించారు. అయితే ఇస్లాంలో చేరిన వారిని మక్కా ఖురైషీలు నానా బాధలు పెట్టసాగారు. ఏదో ఒక సాకుతో వారిని చిత్రహింసలకు గురిచేసేవారు. రోజు రోజుకు మక్కా అవిశ్వాసుల ఆగడాలు మితిమీరిపోయాయి. అప్పుడు ముస్లింలు హిజ్రత్ చేసేందుకు అల్లాహ్ నుంచి ఆదేశం వచ్చింది. హిజ్రత్ ఆదేశం రాగానే ముస్లింలు మక్కా వదిలి మదీనాకు వెళ్లాలని ప్రవక్త మహాశయులు సూచించారు. మక్కాలో ఉన్న ముస్లింలు రాత్రివేళ గుంపులు గుంపులుగా బయలుదేరి మదీనాకు వెళ్లసాగారు. అలా మక్కాలోని ముస్లింలందరూ మదీనా వెళ్ళిపోయారు. ప్రవక్త అనుచరులు ఆస్తిపాస్తులను సైతం వదిలిపెట్టి మక్కా వెళ్ళిపోవడం బహుదైవారాధకుల్లో సంచలనాన్ని రేకెత్తించింది. మక్కా వర్తక వాణిజ్యానికి మదీనా ఎంతో కీలకమైంది. వ్యాపారులంతా ఎక్కడికి వెళ్లాలన్నా మదీనా మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. సైనిక పరంగా కూడా మదీనా నగరం ఎలాంటి కీలకమైన ప్రదేశంలో ఉందో మక్కావాసులకు బాగా తెలుసు. ఇదే కాకుండా సిరియా దేశంతో మక్కావాసులు ప్రతి ఏటా చేసే వ్యాపారం 2.5 లక్షల బంగారు దీనారులకు సమానం. తాయెఫ్ వారు చేసే వ్యాపారం దానికి అదనం. ఈ వ్యాపారం అంతా ఆ మార్గం ప్రశాంత వాతావరణంపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు యస్రిబ్ అంటే మదీనాలో ఇస్లాం వేళ్లునుకోవడం వలన వచ్చిపడే ప్రమాదాలు మక్కావాసులను భయపెట్టసాగాయి. మదీనా ప్రజలకు వ్యతిరేకంగా కాలు దువ్వితే వచ్చే సమస్యల గురించి తలుచుకుంటేనే వారి గుండెలు గుబేలమనసాగాయి. ఈ ఉపద్రవం నుంచి ఎలా బయటపడాలా అని ఖురైషీ నేతలంతా మార్గాలను అన్వేషించసాగారు. వారు మక్కా పార్లమెంట్ అయిన దారున్ నద్వాలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఖురైషీ నేతలందరూ హాజరయ్యారు. ఇబ్లీష్ కూడా మానవ రూపంలో అక్కడికి వచ్చాడు. సాధువు రూపంలో ఉన్న ఆ ఇబ్లీష్ని చూసి వారంతా ఇతనెవరు అని ఆలోచించసాగారు. అప్పుడు ఇబ్లీష్ వారితో మాట్లాడుతూ, నేను నజద్ ప్రాంతానికి చెందిన షేక్ను. మీ సమావేశం గురించి నాకు సమాచారం అందింది. మీరంతా ఏం మాట్లాడుకుంటున్నారో విందామని ఇక్కడికి వచ్చాను. అవసరమైతే నేను మంచి సలహా కూడా ఇవ్వగలను అంటూ వారిని నమ్మించాడు. దీంతో వారంతా ఇబ్లీష్ను సమావేశానికి అనుమతించారు. కీలకమైన ఈ మీటింగ్ మొదలైన తర్వాత ఒక్కొక్కరు ఒక్కో ప్రతిపాదన ముందుకు తెచ్చారు. ఒక అతను లేచి, ముహమ్మదును మన నుంచి వెళ్ళకూడదాం, మన నగరం నుంచి బహిష్కరిద్దాం అని ప్రతిపాదించాడు. ఆ తర్వాత మనకు అతనికి ఎలాంటి సంబంధం ఉండదు, అతను ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళిపోవచ్చు, తద్వారా మనకు పీడ విరగడవుతుంది అని అన్నాడు. వెంటనే మానవ రూపంలో ఉన్న ఇబ్లీస్ జోక్యం చేసుకుంటూ, లేదు, ఈ సలహా సరైన సలహా కాదు. ప్రవక్త మాటలు ఎంత గొప్పవో, అతని పలుకులు ఎంత మధురమైనవో, అతను ప్రజలను ఎలా ఆకట్టుకుంటాడో మీకు తెలియంది కాదు. ఇక్కడి నుంచి వెళ్ళగొడితే మరో ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఇస్లాంను వ్యాపింపజేస్తాడు అని అన్నాడు. మరొకతను లేచి, ముహమ్మద్ను ఇనుప సంకెళ్లతో కట్టి బయట నుంచి బంధించి తలుపులు మూసేద్దాం, ఆ తర్వాత అతని మరణం కోసం నిరీక్షిద్దాం. ఇంతకు పూర్వం మనం కవులైన జుహైర్ మరియు నాబిగాను అలా చేయలేదా అని సలహా ఇచ్చాడు. తిరిగి ఇబ్లీష్ జోక్యం చేసుకుంటూ, లేదు, దైవ సాక్షి, ఇది కూడా సరైన సలహా కాదు. మీరే గనక అలా చేశారో ఆ వార్త
అతని అనుయాయులకు తప్పకుండా చేరుతుంది. మీపై దాడి చేసేవారు అతన్ని విడిపించుకుని వెళ్ళనైనా వెళ్ళగలరు. ఆ తరువాత తన సంఖ్యను పెంచి మీపై ప్రాబల్యాన్ని కూడా సంపాదించుకోగలడు. కాబట్టి ఈ సలహా కూడా సరైన సలహా కాదు. మరి దేన్నైనా గురించి ఆలోచించండి అన్నాడు ఇబ్లీష్. అప్పుడు అబూజహల్ నిలబడి మూడో ప్రతిపాదన వినిపించాడు. నా సలహా ప్రకారం మనం మన తెగల్లో నుంచి వంశంలో గొప్పవాడైన ఒక్కో యువకుడిని ఎన్నుకుందాం. ప్రతి ఒక్కడి చేతికి పదునైన కత్తిని ఇద్దాం. వారందరూ మూకుమ్మడిగా దాడి చేసి ముహమ్మద్ను హత్య చేయాలి. ఇలా మనకు అతడి నుంచి శాంతి లభించగలదు. అంతేకాదు, ఈ హత్యకు సంబంధించిన రక్త పరిహారం కూడా అన్ని తెగలపై పడుతుంది. బను అద్దె మునాఫ్ మన తెగలన్నిటితోనూ పోరాడలేదు, కాబట్టి రక్త పరిహారం వరకే ఆగిపోతారు. అలా మనం ముహమ్మద్ హత్యకు రక్త పరిహారం చెల్లిద్దాం. ఏమంటారు అని అడిగాడు. వెంటనే మానవ రూపంలో ఉన్న ఇబ్లీస్ జోక్యం చేసుకుని, అవును, ఈ యువకుడు ఇచ్చిందే సరైన సలహా. తక్కిన ప్రతిపాదనలకు విలువే లేదు అని అన్నాడు. ఆ తరువాత మక్కా పార్లమెంట్ ఈ ఘోర తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎత్తుగడులు వేయడంలో అల్లాహ్ను మించిన వారు ఉంటారా? ఓ పక్క దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హత్యకు కుట్ర జరుగుతుండగా, మరోవైపు దేవదూత జిబ్రహీల్ అలైహిస్సలాం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎదుట ప్రత్యక్షమయ్యారు. బయట ఆయన హత్యకు జరుగుతున్న పన్నాగాన్ని ఆయనకు వివరించారు. మక్కా నుంచి మదీనా వెళ్ళడానికి అల్లాహ్ మీకు అనుమతిచ్చాడని దైవదూత జిబ్రహీల్ అలైహిస్సలాం దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలిపారు. హిజ్రత్ చేసి వెళ్ళవలసిన ఆ తేదీని కూడా నిర్ణయించినట్లు చెప్పారు. ఆ రోజు రాత్రి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాను రోజూ పడుకునే చోట పడుకోవద్దని కూడా చెప్పడం జరిగింది. ఈ సూచన అందగానే దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆ రోజే మిట్ట మధ్యాహ్న సమయంలో అబూబకర్ రజియల్లాహు అన్హు ఇంటికి వెళ్ళారు. హిజ్రత్ చేయడానికి సంబంధించిన ప్రోగ్రాం అంతా సిద్ధం చేసి ఉంచమని వివరించారు. మరోవైపు ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం ముష్కరమూక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంటికి చేరుకోసాగింది. ఒక్కో తెగ నుంచి ఒక్కో యువకుడు కత్తి చేతబూని ప్రవక్త ఇంటి గుమ్మం దగ్గర పొంచి ఉన్నారు. మొత్తానికి కుట్ర అమలుకు నడిరేయి తరువాత జాము ఖరారు అయింది. వీరంతా మేల్కొని ఆ సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు. కానీ అల్లాహ్ తన కార్యాన్ని నెరవేర్చే శక్తి కలవాడు. భూమి ఆకాశాల పాలన ఆయన చేతుల్లోనే ఉంది. ఆయన తలంచిందే చేస్తాడు. ఆయన రక్షించదలుచుకున్న వాడికి వేసమెత్తు నష్టం కూడా జరగదు. ఆయన పట్టు నుంచి ఇంకెవ్వడూ తప్పించుకోనూ లేడు. ఈ సున్నిత ఘడియలో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రజియల్లాహు అన్హును లేపి, నువ్వు నా పక్కపై పడుకో. ఈ ఆకుపచ్చటి దుప్పటిని కప్పుకుని నిద్రపో. నీకు వారి వల్ల ఎలాంటి ప్రమాదం వాటిల్లబోదు అని అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ ఆ ఆకుపచ్చని దుప్పటే కప్పుకుని పడుకోవడం అలవాటు. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బయటకు వచ్చారు. బహుదైవారాధకుల మధ్య నుంచి వెడుతూ ఓ పిడికెడు సన్నటి రాళ్లు గల మట్టిని వారి తలలపై చల్లారు. అల్లాహ్ వారి చూపుల్ని ఆయనను చూడకుండా చేశాడు. ఆ సమయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖురాన్ ఆయతుల్ని పఠిస్తూ బయటకు వచ్చేశారు. ఆ తర్వాత ప్రవక్త మహనీయులు హజరత్ అబూబకర్ రజియల్లాహు అన్హు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇద్దరూ మదీనా వైపు బయలుదేరారు. ఇటు ఇంటిని చుట్టుముట్టిన ముష్కరమూక ఆ సమయం కోసం ఎదురు చూస్తూనే ఉంది. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి, మీరందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ అని అడిగాడు. ముహమ్మద్ కోసం కాచుకుని కూర్చున్నాం అని బదులిచ్చారు వారు. అది విన్న అతడు, మీరు మీ ప్రయత్నంలో విఫలమైపోయారు. దైవ సాక్షి, ముహమ్మద్ ఇందాకనే కదా మీ ముందు నుండే మీ తలలపై మట్టి పోస్తూ వెళ్ళిపోయింది అని అన్నాడు. మేము ఆయన్ని చూడలేదే అంటూ తమ తలలపై పడి ఉన్న మట్టిని దులుపుకున్నారు. అయినా తలుపు సందు నుంచి తొంగి చూడగా అక్కడ హజరత్ అలీ రజియల్లాహు అన్హు నిద్రపోతూ కనిపించారు. ఆయన్ని చూడగానే అదిగో ముహమ్మద్ నిద్రపోతున్నాడు అని అనుకోసాగారు.
హజరత్ అలీ రజియల్లాహు ఒంటిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుప్పటి వారికి కనపడింది. అందుకని వారు తెల్లవారేదాకే అక్కడే తిష్ట వేసుకుని కూర్చునిపోయారు. పూర్తిగా తెల్లవారిపోయింది. ఆ తర్వాత హజరత్ అలీ రజియల్లాహు కళ్ళు నులుముకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఆయన్ని చూడగానే ముష్రికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ముహమ్మద్ ఎక్కడా అని అడిగారు. ఆయన నాకేమీ తెలియదు అని అన్నారు. ఖురేషీలు పూర్తి శక్తియుక్తులను ఉపయోగించి తనను గురించి వెతుకుతారన్న సంగతి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు బాగా తెలుసు. అందుకే ఆయన పాదాలపై కాకుండా మునివేళ్లపై నడక సాగించసాగారు. ఇసుకలో పాదముద్రల ఆధారంగా ముష్కర్మూక తమను వెంబడిస్తుందని ప్రవక్త మహాశయులు ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ రాత్రికి రాత్రే మక్కాకు కొన్ని మైళ్ల దూరాన ఉన్న సౌర్ అనే కొండ గుహకు చేరుకున్నారు. ఆ గుహ ఏటవాలుగా ఉంటుంది. మునివేళ్లపై నడవడం వల్ల ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పాదాలకు గాయాలు అయ్యాయి. దీనిని గమనించిన హజరత్ అబూబకర్ రజియల్లాహు ప్రవక్తను వీపుపై మోసుకొని గుహకు చేరుకున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను గుహ బయటే ఉంచి, తమరు ఇప్పుడే గుహలోనికి ప్రవేశించకండి. ముందు నేను వెళ్ళి చూసి వస్తాను. ప్రమాదకరమైన విషయం ఏదైనా ఉంటే ముందు దాన్ని నేరే భరిస్తాను అంటూ గుహలోకి ప్రవేశించారు అబూబకర్. ఆ గుహను శుభ్రపరిచారు. ఓ పక్క 2 కన్నాలు కనబడ్డాయి. వాటిని తన లుంగీతో మూసివేశారు. మరో 2 కన్నాలు మిగిలే ఉన్నాయి. హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు ఆ 2 కన్నాలను తన కాలి బొటనవేళ్లతో మూసేసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను లోనికి పిలిచారు. లోనికి వెళ్ళిన ప్రవక్త మహాశయులు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు ఒడిలో తన శిరస్సును ఉంచి పడుకుండిపోయారు. కొద్దిసేపటికి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహును ఏదో విషజంతువు కరిచింది. దైవప్రవక్త మహాశయులు ఎక్కడ మేల్కొంటారో అన్న భయంతో ఆయన కదలనైనా కదలలేదు. అయితే బాధ వల్ల ఆయన కళ్ళ వెంట అశ్రువులు టపటపమంటూ రాలి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెక్కిళ్లపై పడ్డాయి. దీంతో ప్రవక్త మహాశయులు మేల్కొన్నారు. ఏమైంది అబూబకర్ అని అడిగారు. నా తల్లిదండ్రులు మీకోసం అర్పితం, నన్ను ఏదో కాటేసింది అన్నారు అబూబకర్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మిని ఆ విషజంతువు కుట్టిన చోట పెట్టారు. వెంటనే బాధ మటుమాయమైపోయింది. ఆ గుహలో వీరిద్దరూ కలిసి 3 రాత్రులు గడిపారు. ఈ మధ్యకాలంలో అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు గారి తనయుడు అబ్దుల్లా కూడా వచ్చి వీరితో పాటు రేయి గడిపేవారు. హజరత్ ఆయిషా రజియల్లాహు కథనం ప్రకారం అబ్దుల్లా మంచి తెలివి గలవాడు, విషయాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కలిగినవాడు. తెల్లవారక ముందే చీకట్లో వారిద్దరిని అక్కడ విడిచి ఉదయం తాను మక్కా ప్రజలతో కలిసిపోయేవారు. అంటే ఆయన రాత్రి మక్కాలోనే ఉన్నట్లుగానే వారికి నమ్మకం కలిగేటట్లు మెలిగేవారు. అటు అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు గారి బానిస ఫహీరా మేకలు కాస్తూ రాత్రి ఓ జాము పొద్దుపోయిన తర్వాత మేకలతో గుహ దగ్గరికి వెళ్ళేవారు. అలా వారిద్దరూ బాగా కడుపు నిండా పాలు తాగేవారు. ఉదయం కాగానే ఫహీరా మేకలను తోలుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయేవారు. 3 రాత్రులు కూడా ఇలానే గడిచాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేయడానికి ముష్కరులు ఎంచుకున్న ఆ రాత్రి గడిచిపోయింది. తెల్లవారిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేయి దాటి వెళ్ళిపోయారన్న విషయం వారికి అర్థమైంది. దీంతో వారంతా అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. హజరత్ అలీ రజియల్లాహును పట్టుకుని నిలదీశారు. ఆయన తనకేమీ తెలియదన్నారు. దీంతో వారంతా ఆయనను చితకబాదారు. ఆ తర్వాత అందరూ కలిసి అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు ఇంటికి వెళ్ళారు. అక్కడ కూడా ఆరా తీశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. తర్వాత ఖురైషీలందరూ మంది మార్బలంతో బయలుదేరి వారిద్దరి గురించి గాలింపు చేపట్టారు. అలా వెతుకుతూ వెతుకుతూ వారంతా సౌర్ గుహకు చేరుకున్నారు. అయితే అంతకు ముందే సౌర్ గుహకు చేరుకున్న ఆ ఇద్దరు మిత్రుల రక్షణకు కావాల్సిన ఏర్పాట్లను విశ్వప్రభు అల్లాహ్ చేసేశాడు. వీరిద్దరూ గుహలోకి ప్రవేశించిన
కొద్దిసేపటికే ఎక్కడి నుంచో ఎగురుకుంటూ వచ్చిన ఓ పావురం గుడ్లు పెట్టి వాటిని పొదగసాగింది. మరోవైపు గుహ ముఖద్వారం వద్ద ప్రత్యక్షమైన ఓ సాలెపురుగు గూడును కట్టేసింది. గుహ వరకు వచ్చిన ముష్కరమూక, గుడ్లు బతుకుతున్న పావురం, సాలెగూడు చూసి ఆగిపోయారు. అప్పుడు వారు దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు కేవలం కొద్ది అడుగుల దూరంలోనే ఉన్నారు. దీనిని గురించి బుఖారీ హదీస్లో ఇలా ఉంది. హజరత్ అనస్ రజియల్లా అన్హు ఉల్లేఖనం ప్రకారం హజరత్ అబూబకర్ సిద్దిక్ రజియల్లా అన్హు ఇలా చెప్పారు. నేను దైవ ప్రవక్త గారి వెంట గుహలో ఉన్నాను. తల పైకెత్తి చూద్దును గదా, అక్కడ వెదుగులాడే మనుషుల పాదాలు నాకు కనిపిస్తున్నాయి. నేను దైవప్రవక్త, ఒకవేళ వీరు ఏ ఒక్కరైనా తమ చూపుల్ని కిందకి వాల్చి చూస్తే ఇంకేముంది, మనం కనబడతాం అని అన్నాను. దానికి దైవప్రవక్త, అబూబకర్ మాట్లాడకు, మనం ఇద్దరం, మా ఇద్దరికి తోడుగా మూడోవాడు అల్లాహ్ ఉన్నాడు అని అన్నారు. 3 రోజుల విఫలయత్నం నీరుగారిపోయిన తర్వాత ఖురైషీల భావోద్రేకాలు చల్లబడిపోయాయి. అప్పుడు గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అబూబకర్ సిద్దిక్ రజల్లాహు అన్హు వెంట మదీనాకు బయలుదేరలేదు. ఇద్దరూ కలిసి సుదూర ప్రయాణం సాగించి సురక్షితంగా మదీనాకు చేరుకున్నారు.